హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకి సంబంధించి నేను గత వారంలోనే 3 జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలనైతే మీకు అందించడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా మరొక 2 జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఆ 2 జిల్లాలు ఎక్కడెక్కడ, వాటిని మీరు ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఇదే విధంగా మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకి సంబంధించి వీడియో అనేది చేసి పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అనేటటువంటి వివరాలని నేను మీకు అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిద్దిపేట జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. 42 చోట్ల ఏర్పాటుకి కసరత్తు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ 42 చోట్ల అంటే మనకి 84 పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి. 42 టీచర్లు, 42 ఆయా పోస్టులు అయితే ఖాళీలుగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులని వీళ్ళు పెట్టడానికి, ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అని చెప్పేసి ముందే ఇవి ఫస్ట్ క్లాస్ కన్నా ముందే ఇవైతే ఉంటున్నాయి. సో అక్కడ జాయిన్ అయినటువంటి పిల్లలు వెంటనే ఫస్ట్ క్లాస్లో అదే స్కూల్లో కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి విద్య లేకపోవడం వల్లనే ప్రైవేటు పాఠశాలలకి పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తున్నారు అనేటటువంటి ఆలోచనతో అధికారులైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి విద్యని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1000 స్కూళ్ళలో ఈ యొక్క విద్యనైతే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2000 పోస్టులు అయితే ఖాళీలుగా ఉండడం జరుగుతుంది. సో వీటిని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. అక్కడ అడిగినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేనైతే సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీకు సంబంధిత డాక్యుమెంట్స్ ఆయాకి అప్లై చేసినట్టయితే 7th క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి. ఈ టీచర్కి అప్లై చేసినట్టయితే ఇంటర్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్తో మీరు మీ యొక్క ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారిని సంప్రదించినట్టయితే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే సిద్దిపేట జిల్లాతో పాటుగా మరొక జిల్లా అయినటువంటి జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా 72 స్కూళ్ళకైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 జిల్లాల వారు సెప్టెంబర్ 6 తారీఖు లోపలనే మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ని ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.